నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వాడవాడలా వినాయక చవితి సందడి, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. కాణిపాకంలో వైభవంగా వరసిద్ధి వినాయకుడికి పూజలు, గణేష్ నవరాత్రులకు ముస్తాబైన ప్రధాన ఆలయాలు. బిహార్ అధికార కూటమిలో కీలక పరిణామం, ఆరోపణల నేపథ్యంలో కార్తీక్ కుమార్ చెరుకు శాఖకు బదిలీ. ఉక్రెయిన్పై కొనసాగుతున్న రష్యా దండయాత్ర, ఖార్కివ్లోని జనావాసాలే లక్ష్యంగా దాడులు. సోవియట్ యూనియన్ నేత మిఖాయిల్ గోర్బచేవ్ కన్నుమూత, ప్రచ్ఛన్న యుద్ధం ముగింపులో ముఖ్య భూమిక. రాష్ట్రంలో ఊరువాడ వినాయక చవితి సందడి నెలకొంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్తి శ్రద్దలతో వినాయక వ్రతం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తెల్లవారుజాము నుంచే భక్తులు విఘ్నేశ్వర ఆలయాల వద్ద బారులు తీరారు. తణుకులోని సిద్ధి వినాయక స్వామిని రజిత కవచాలంకృతినిగా అలంకరించారు. దేవస్థాన ప్రాంగణంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కంచుగుమ్మల శివారు భోగాపురం పాఠశాలలో విద్యార్థులు సందడిగా వినాయక చవితి నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా వేడుకలు ఆగిపోగా ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి ముస్తాబు చేశారు. పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా కళాకారుడు వివిధ పదార్థాలతో గణనాథుని కళాకృతులు తయారు చేసి భక్తిని ప్రదర్శించారు. సజ్జవారిపాలెంకు చెందిన వల్లభనేని సత్య సాయిబాబు నిత్యం వినియోగించే కూరగాయలు, బాదం, ఉల్లిపాయలు, జీడిపప్పు, వెల్లుల్లితో బొజ్జ గణపయ్యను తయారు చేశారు. వివిధ రకాల వినాయకుడి కళాకృతులు స్థానికుల్ని ఆకట్టుకుంటున్నాయి. బీహార్లో ఆర్జేడీ నాయకుడు మంత్రి కార్తీక్ కుమార్ శాఖను ముఖ్యమంత్రి మార్చారు. కార్తీక్ కుమార్ కు తొలుత న్యాయ మంత్రిత్వ శాఖను కేటాయించిన సీఎం నితీష్ కుమార్ తాజాగా ఆయన్ను చెరుకు శాఖకు మార్చారు. ఒక క్రిమినల్ కేసులో ఆయన ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్జేడీకే చెందిన షమీం అహ్మద్ కు న్యాయశాఖను అప్పగించారు. ఇప్పటి వరకు చెరుకు శాఖను షమీం అహ్మద్ నిర్వర్తించారు. ఈ మేరకు బీహార్ కేబినెట్ కార్యదర్శి నోటిఫికేషన్ వెలువరించారు. 2014లో నమోదైన అపహరణ కేసులో కార్తీక్ కుమార్ పై అరెస్ట్ వారెంట్ పెండింగ్ లో ఉందని ప్రతిపక్ష భాజపా ఆరోపించింది. ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. అధికార మహాగఠబంధన్లో భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, సిపిఐ, ఎంఎల్ సైతం కార్తీక్ కుమార్ ను మంత్రివర్గంలో కొనసాగించడంపై పునః పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించాయి. సోవియట్ యూనియన్ చివరి నాయకుడు మిఖాయిల్ గోర్బచేవ్ కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 91 ఏళ్ల గోర్బచేవ్ మృతి చెందినట్లు రష్యా మీడియా తెలిపింది. 7 ఏళ్ల కంటే తక్కువ సమయమే అధికారంలో ఉన్నప్పటికీ గోర్బచేవ్ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గోర్బచేవ్కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుతో 1991 డిసెంబర్ 25న ఆయన రాజీనామా చేశారు. ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడంలో కీలక పాత్ర పోషించినందుకు 1990లో గోర్బచేవ్ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. వివిధ దేశాల నుంచి కూడా గోర్బచేవ్కు ప్రశంసలు, అవార్డులు లభించాయి. 1931 మార్చి 2న దక్షిణ రష్యాలో మిఖాయిల్ గోర్బచేవ్ జన్మించారు.
మాస్కోలోని నోవో డెవిచి శ్మశాన వాటికలో అతని భార్య సమాధి పక్కనే గోర్బచేవ్ను ఖననం చేయనున్నారు. గోర్బచేవ్ మృతి పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం అల్లూరి. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను హీరో నారా రోహిత్తో శ్రీ విష్ణు పంచుకున్నారు. ఆ వివరాలేంటో మనము చూద్దాం. అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇవాళ మనం అల్లూరి హీరో శ్రీ విష్ణుతో మనం ఉన్నాం. సో కాదు విష్ణు, ఆల్మోస్ట్ 4-5 years ఈ స్క్రిప్ట్. సో అసలు ఈ స్క్రిప్ట్ మీద అంత నమ్మకం ఏంటి? కదే అంటే ఫస్ట్ నరేషనే చాలా భలే అనిపించింది. అంటే బేసిక్గా మనం పోలీస్ని ఎప్పుడన్నా చూసినప్పుడు, ఎవరైనా పోలీసుని చూస్తే అందరూ అలా ఉంటారో లేదు తెలియదు, కానీ నేనైతే గమ్మని సడన్గా పోలీస్ కానీ కొంచెం తలంచుకు వెళ్ళిపోవటం, ఏదో ఒకటి చేస్తా, ఎందుకో తెలియని భయం పోలీస్ అంటే మనకి. ఆ మైండ్లో కూడా పోలీస్ మీద ఒక ప్రత్యేకమైన అభిప్రాయం లేదు, కానీ కొంచెం భయమే ఎందుకో. అలా తర్వాత సినిమా చేసి ముందు కూడా చాలామంది అడిగితే అందరూ ఇంచుమించు పోలీస్ జీప్ చూసినా కొంచెం అలర్ట్ అవుతాం, మనం భయపడతాం. బేసిక్గా ఈ కథ అయిన తర్వాత పోలీస్ లైఫ్ స్టోరీ, ఇది కంప్లీట్ ఒక బయోపిక్ లాగా ఉంటుంది. సో ఓకే, మరి పోలీస్ అంటే ఇదే కదా, మనకు ఆ రాంగ్ ఇంప్రెషన్ ఎందుకుంది? పోలీస్ అంటే మనతో పాటు ఉండేవాడే, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆడి దగ్గరికి పరిగెడతాం, అని చూసి ఎందుకు భయపడతాం? భయపడకూడదు, ఇది కరెక్ట్, భలే ఉంది స్టోరీ. ఎంత ఉంటుందా పోలీస్ లైఫ్లో అంటే డీటెయిల్గా లైఫ్ గురించి కూడా చెప్తాం, అతని పర్సనల్ లైఫ్ అన్నీ చెప్తాం. ఎంత ఉంటుందా, ఎలాగైనా సరే ఈ కథ కంపల్సరీ చెప్పాలి అనిపించి పట్టుకున్నా. ఓకే, 2 ఏళ్ళు గట్టిగానే దీని మీద కూర్చొని కుస్తీ పడ్డాం. 2 ఏళ్ళు పాండమిక్తో కుస్తీ పడ్డాం. మొత్తం 4 ఏళ్ళు అయిందనమాట. ఓకే, నో బేసిక్గా ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు ఎగ్జైట్మెంట్, ఇప్పుడు ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది, ఇంకా రిలీజ్ త్వరలో ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నావు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్? హ్యాపీ, వెరీ హ్యాపీ. అంటే ఈ ఫిలిం చేయాలంటే ఖచ్చితంగా చాలా ఎక్కువ రోజులు పడుతుందని ముందే అనుకున్నాం. బేసిక్గా నేను ఒక 50-60 రోజుల్లో ప్రతి సినిమా చేస్తాం. ఇది దగ్గర 100 days పైన చేసాం. ఓకే, అంతవరకు ఆ ఎగ్జైట్మెంట్ హోల్డ్ చేయగలుగుతాం లేదా అనేది ఉండేది, నాకైతే ఉండేది. ఎందుకంటే దీంట్లో ఫిజికల్గా చాలా చేంజెస్ ఉంటాయి. ఒక జాబ్లో 28 years అప్పుడు జాయిన్ అయ్యి ఒక 40 years 42 years వరకు అడి చూపిస్తాం. సో ఫిజికల్ చేంజెస్ చూపించాలి. అలా చూపించడానికి పాసిబిలిటీ తెలుసు కదా, నాకు చాలా ఇంజురీస్ ఉన్నాయి. సో జిమ్లో అవి చేయలేం, కొత్త టెక్నిక్తో బాడీని బిల్డ్ చేసి ఇది చేసాం. చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. ఇప్పుడు కూడా మొన్న మొత్తం అయిపోయింది, ఇప్పుడు కాపీ రెడీ అయింది. ఇంకా RR ఒకటే అవుతుంది. మామూలు వితౌట్ RRఏ కొంతమంది మన బ్యాచ్ అందరూ చూశారు. నేను ఏ పాయింట్స్కి అయితే ఎగ్జైట్ అయ్యానో కథ అన్నప్పుడు ఎగ్జాక్ట్ ఆ పాయింట్స్ దగ్గర చాలా బాగా ఎంజాయ్ చేశారు. క్లైమాక్స్ ఏదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అవుతుందని అనుకున్నాను, యాజ్ ఇట్ ఈస్ అదే రియాక్షన్స్ అందరి నుంచి వచ్చినాయి. సో వెరీ హ్యాపీ. అది ఫిక్షనల్ బయోపిక్ అన్నారు కదా, సో ఎవరినైనా ఇన్స్పైర్ అయ్యారా ఈ క్యారెక్టర్కి? దీంట్లో ఉన్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నిజంగా జరిగినవే. ఓకే, అంటే పర్టికులర్గా ఒకే పోలీస్ని, అంటే ఒక బ్యాచ్కి ఒక 30-40 మంది పోస్టింగ్లు పడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి, లేదా 40-50 కూడా పడుతూ ఉంటాయి పోస్టింగ్లు. సో అందరూ ఒక బ్యాచ్ కింద ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఇదవుతారు. కానీ బేసిక్గా ఒకళ్ళే పర్టికులర్గా హైలైట్ అవుతూ ఉంటారు. బేసిక్గా ఆర్మీలో కానీ దీంట్లో కానీ హైలైట్ అవుతారు, వాళ్ళే ఎక్కువ ప్రమోట్ అవుతారు. సో అలా ఇండివిజువల్గా ఒక పేరుతో మనం చేయటం సాటిస్ఫాక్షన్ అవ్వదు. సో బెస్ట్ ఆఫీసర్స్ ఒక 4-5 తీసుకుని వాళ్ళ లైఫ్లో నిజంగా జరిగినాయి, ఇవన్నీ కూడా మనకి నిజంగా జరిగినాయి, ఇండియా వైడ్లో జరిగిన ఎపిసోడ్స్. అవి తీసుకుని అవి మనం ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఒక క్యారెక్టర్కే ఆ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి. ఓకే, ప్రదీప్ నాకు తెలుసు. అండ్ సో హౌ వాజ్ ప్రదీప్ ఫస్ట్ టైం డైరెక్టర్, బట్ బేసిక్గా తను చెప్పినప్పుడు కూడా వెరీ ఎగ్జైటింగ్ ఉండేది స్క్రిప్ట్ కానీ ఏదన్నా. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ ప్రదీప్? బేసిక్గా సూపర్. అంటే షూటింగ్కి వెళ్ళాక
పొద్దున్నే ఇంకా రెడీ అయ్యి పోలీస్ డ్రెస్ వేసుకున్నాక ఇంకా మనం మర్చిపోవాలి. సాయంత్రం మళ్ళీ బయటికి రావాలన్నమాట. అంత ఏదనుకున్నాడు అది వచ్చే వరకు చచ్చినా వదలదు. చాలా స్ట్రాంగ్ పర్సన్. అంటే తీసుకొస్తాడు, ఎలాగైనా తీసుకొస్తాడు. నా ఒక్కడితోనే కాదు, మిగతా క్యారెక్టర్స్ అందరితోటి కూడా అలాగే ఫిక్స్ అయితే అది రావాల్సిందే. యాజ్ ఇట్ ఈజ్ స్క్రిప్ట్ని అయితే 100% ట్రాన్స్లేట్ చేశాడు అన్నమాట. ఓకే, లేదు ట్రైలర్ చూసినప్పుడు వాయిస్ ఓవర్ కూడా చెప్పాను కదా. సో బట్ అంటే ఇట్ ఈస్ ట్రాన్స్లేటింగ్ ఆన్ టు ద స్క్రీన్. ట్రైలర్లోనే ఆ పోలీస్ ఇంపాక్ట్ కనపడుతుంది. సో హౌ వాజ్ ద రెస్పాన్స్ ట్రైలర్కి? సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంటే మనం ఎక్కువ ఫస్ట్ ఎలాగ మన మ్యూజిక్ పట్టుకున్న థీమ్ అది ఇది చేద్దాం అనుకున్నాం, కొంచెం అది అలవాటు చేద్దాం అనుకున్నాం. దాంట్లో లుక్ వచ్చిన అది ఫస్ట్ టైం కదా షేవ్, ఎప్పుడు గడ్డంతోనే కనిపిస్తుంటాం. ఫస్ట్ టైం ముస్టాజ్ పెంచి గడ్డం తీసేసి అది ఎలా ఉంటుందో రెస్పాన్స్ అని అనుకున్నా. ఫస్ట్ చూసిన వాళ్ళే కొంచెం వెరైటీగా ఉంది అంటూనే ఉన్నారు. బట్ బయట ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే టెరిఫిక్గా ఉంది. వెరీ హ్యాపీ. లేదు బేసిక్గా మీకు బేసిక్గా చాలా దగ్గరలో అంటే నాకు చాలామంది చెప్పారు విష్ణు టైటిల్స్ చాలా బాగుంటాయి, తెలుగులో ఉంటాయి. సో ఈవెన్ దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద బేసిక్గా అల్లూరి సీతారామరాజు ఇంటి పేరు అల్లూరి. సో జనరల్గా ఐ యూ కాన్షియస్ అబౌట్ ద టైటిల్? అంటే తెలుగులోనే పెట్టాలి, తెలుగులో పెట్టాలని అయితే నా చేతిలో ఉన్నంత వరకు పోరాడతా. తెలుగులోనే ఉండాలని. ఎందుకంటే చాలా మంచి మంచి పదాలు ఉన్నాయి మనకి, మంచి మంచి టైటిల్స్ పెట్టుకునే అవకాశం ఉంది మనకి. ఛాన్స్ ఉన్నంత వరకు తెలుగులోనే ఉంటాయి. ఛాన్స్ ఉన్నంత కాదు, తెలుగులోనే ఉంటాయి నా టైటిల్స్. సో మిగతా షూటింగ్ ఎక్కడ చేశారు జనరల్గా? అంటే హౌ వాజ్ ఇట్ మిగతా క్యాస్ట్ కానీ? దీంట్లో మెయిన్ సినిమా అంతా కూడా ఎక్కువ నాతోనే క్యారెక్టర్తోనే ట్రావెల్ అవుతుంది. రైట్. మెయిన్గా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వచ్చి ఫిల్మ్లో ఇంకా తనిఖీల భరణి గారు, మన హీరో సుమన్ గారు, రాజా రవీంద్ర గారు, ఇలా అన్నీ కూడా ఈ 30 years ఉన్నాయి. ఇలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కాకపోతే ఎక్కువ నేను లేకుండా సినిమా ఎక్కడ ఉండదు అనమాట. ప్రతి సీన్లో ఉంటాను. సినిమాటోగ్రఫీ రాజ్ తోట సూపర్. ఆయన కూడా అప్పుడంటే మనం అప్పుడు చేసిన స్టోరీకి ఆ టైంకి ఆయన కరెక్ట్. ఇప్పుడు ఈ ఫిల్మ్కి చాలా ఆయన వర్క్కి చాలా పెద్ద అప్రిసియేషన్ వస్తుంది సినిమా. అవును, లేదు ట్రైలర్ చూస్తేనే ఆయన వర్క్ ఇస్ లైక్ వెరీ ఇంప్రెసివ్. ఇది ఎపిసోడ్ బేస్ కింద ఉంటుంది అనమాట సినిమా. ఒక 5 episodes కింద ఉంటుంది. ఒక ఎపిసోడ్ మన శివ కూడా చేశాడు, సోలో శివ. సో సూపర్. టెక్నికల్గా రాజ్ తోట వర్క్ అయితేనేమి, ఎడిటర్ ధర్మేందర్ గారిది, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్, అందరూ కూడా ఫ్యాంటాస్టిక్ బెస్ట్ వర్క్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ నుంచి నేను డిఫరెంట్ జానర్స్ కంటెంట్ చేశాను. నీ స్టార్టింగ్ నుంచి అప్పట్లో కానీ నీది నాది కానీ. సో ఒక పెక్యులర్ డిఫరెంట్ జానర్, బేసిక్గా రొటీన్ కమర్షియల్ కాకుండా. సో ఎప్పుడు ట్రై చేస్తున్నావు. సో నవ్వు ఇప్పుడు ఏంటి అంటే పీపుల్ ఆర్ మోర్ ఇన్క్లైన్డ్ టు కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్, ఏదో కొత్తగా ఉండాలి. సో రెగ్యులర్ కమర్షియల్ సినిమా కంటే ఏంటంటే కొత్తగా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. సో ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ ఎలాంటి సినిమా చేస్తే ఇట్లా రీచ్ అనే ఫీలింగ్ ఉంది? స్టార్టింగ్ కూడా మనం అప్పుడు అనుకునేవాళ్ళం కంటెంటే చేద్దాం. అంటే ఎన్ని కమర్షియల్స్ వచ్చినా కూడా కంటెంట్కే ఫిక్స్ అయ్యి కంటెంట్ సినిమాలో చేసాం. ఇప్పుడు అందరూ అయ్యే చేస్తున్నారు. అది ముందు గెస్ చేసాం 100% ఫ్యూచర్ కంటెంట్ అవుతుందని. మనం చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాము, ప్లస్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు స్లోగా అందరూ కూడా కంటెంట్ ఫిల్మ్సే చేస్తారు. అంటే ఇదివరకు చేసేవారు, కాకపోతే మనం కంప్లీట్ అన్నీ కంటెంట్ బేసే చేసేవాళ్ళం. సో నాకు తెలిసి ఇప్పుడు అందరూ కంటెంట్కి ఇదవుతున్నారు. కంటెంట్ని చూసే ఆడియన్స్ పెరుగుతున్నారు స్లోగా. 100% వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు. స్లోగా పెరుగుతున్నారు. అసలు ఆడియన్స్ కమర్షియల్ ఆడియన్స్ ప్లస్ మన టాప్ స్టార్స్ ఫ్యాన్స్ మాస్ ఆడియన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి. స్లోగా ఏంటంటే వాళ్ళ దాకా ఈ కంటెంట్ని రీచ్ చేయాలంటే చిన్న చిన్న కమర్షియాలిటీస్తో కలిసి ఉన్న డిఫరెంట్ సినిమా ట్రై చేస్తే, నాకు తెలిసి ఇప్పుడు మీరు నెక్స్ట్ చేస్తున్నారు కదా, అలా 1-2 సినిమాలు మనం కూడా ఎంతో కొంత దానికి ఇదై ఉన్నామంటే ఇంకొక 2-3 yearsలో అంటే కంటెంట్ ఫిల్మ్స్ కూడా చాలా పెద్ద కలెక్షన్స్ వస్తాయని అదంటున్నాను. సో ఇట్ షుడ్ బ్యాలెన్స్ కమర్షియాలిటీ, కంటెంట్ ఫిల్మ్స్లో కమర్షియాలిటీ. ఆ బ్యాలెన్స్ అయిపోయి పెద్ద కలెక్షన్ రేంజ్కి వెళ్ళాక అప్పుడు ఇంక స్లోగా
అది తగ్గించి ఇంక ఓన్లీ కంటెంట్ అల్టిమేట్గా నాకు తెలిసి ఇంకొక 5-6 years తర్వాత కంప్లీట్ కంటెంట్ ఫిల్మ్సే అయిపోతాయి. సో ఈ లోపు బ్యాలెన్స్ చేస్తా ఆడియన్స్ని కూడా సినిమా మీద కథల మీద మంచి లవ్ పెంచుతూ వాళ్ళని కూడా స్లోగా ఇది చేయాలి, చూపించాలి. అవును, బేసిక్గా ఓటీటీ అనేది వచ్చిన తర్వాత బేసిక్గా దర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ కంటెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. సో ఖచ్చితంగా ఏంటంటే యూ షుడ్ గివ్ దమ్ డిఫరెంట్ ఎగ్జైట్మెంట్ థియేటర్. సో అల్లూరి హ్యాస్ మిక్స్ ఆఫ్ బోత్, కమర్షియాలిటీ కూడా ఉంటుంది. కమర్షియాలిటీ కూడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి పోలీస్ అనేసరికి చిన్న కమర్షియల్ అబిలిబిలిటీ వస్తుంది. అంటే ఇప్పుడు నేను కొట్టానంటే ఎవరు నమ్మరు. మామూలు ఫైట్ ముందు సినిమాలో ఫైట్లు పెట్టినా ఎవరు అంత ఈజీగా ఈడు కొట్టేస్తున్నాడు ఏంట్రా అన్నట్టు ఉంటుంది. పోలీస్ అన్నప్పుడు ఆ క్యారెక్టర్కి పవర్ ఉంటుంది కాబట్టి చిన్న బిలీవబిలిటీ వస్తుంది. సో దాన్ని కొంచెం వాడాను. డెఫినెట్గా కమర్షియల్ ఆడియన్స్కి నచ్చుతుంది, అట్ సేమ్ టైం కంటెంట్ నచ్చే ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఓకే, రెండు అయితే బ్యాలెన్స్ అయినాయి. నో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్గా ఆడియన్ అనేవాడికి ఆ ఎగ్జైట్మెంట్ కూడా ఉండాలి థియేటర్లో. సో ఐ థింక్ అల్లూరి స్క్రిప్ట్ పరంగా అయితే డెఫినెట్గా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మిగతా ద హీరోయిన్ బేసిక్గా నా సినిమాలో హీరోయిన్కి ఎక్కువ స్కోపే ఉండే స్క్రిప్ట్స్ ఎక్కువ చేశా. కాకపోతే దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఉంటుంది, పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. అన్నీ కూడా చాలా న్యాచురల్గా నిజంగా ఒక పోలీస్ వైఫ్ ఉంటే ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, అలాంటి జెన్యూన్ సీన్సే ఉంటాయి. హీరోయిన్ పెట్టాం కదా అన్నట్టు ఉండదు. చిన్న చిన్న ఉంటాయి, సినిమాటిక్ ఇవి కూడా ఉంటాయి చిన్న చిన్నవి. కాకపోతే మోర్ పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీస్ ఎలా ఫీల్ అవుతారు, ఒక ఇంట్లో ఒక పోలీస్ ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారా, వాళ్ళు కూడా చిన్న చిన్న భయాలు ఉంటాయా, వాళ్ళు కూడా టెన్షన్లు ఉంటాయా అనే క్యారెక్టర్ బాగా చేసి. ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ ఆయన ఈస్ బీన్ డూయింగ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్, హుషార్ కానీ లేకపోతే రీసెంట్ పాగల్ కానీ. సో ఆయన సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. సో ఆయన నాకు తెలుసు కాబట్టి, బట్ లెట్ ద పీపుల్ నో. సో ఆయన ఎలా వచ్చారు ఈ సినిమా? ఆయన యాక్చువల్లీ ఫస్ట్ మాకు ప్రేమేష్ కాదు, ఆయనే కదా ఫస్ట్ ప్రొడ్యూసర్. సో అప్పటి నుంచి ఆయనతో రిలేషన్ అలాగే ఉంది. సో యాక్చువల్లీ ఈ కథ చేయాలంటే ఒక ఎన్ని రోజులని పెట్టేసుకుని టపటప చేసేస్తే వర్క్ అవ్వదు. దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే గణపతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పార్వతీ సుతుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వైవిధ్యమైన రూపాల్లో తీర్చిదిద్దిన విఘ్నేశ్వరుడి విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలోని ప్రఖ్యాత లాల్ బాగ్చా రాజాను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే గణపతి దర్శనానికి బారులు తీరారు. 1934 నుంచి ఏటా లాల్ బాగ్చా రాజా విగ్రహాన్ని సర్వజనైక గణేష్ మహోత్సవ మండల్ ఏర్పాటు చేస్తోంది. నాగ్పూర్లోని గణేష్ మందిరానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వినాయకుడికి ప్రత్యేక హారతులు పట్టారు. గత 2 ఏళ్లు కరోనా వల్ల ఆలయంలో భక్తులు లేకుండానే గణేష్ నవరాత్రులు జరిగాయి. ఈసారి భక్తుల్ని అనుమతించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అసోంలోని గౌహతిలో గణేష్ ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పార్వతీ సుతుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భారీ సంఖ్యలో దర్శనానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. జై గణేశ జై గణేశ జై గణేశ జై 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 ఓం జై గణేశ. జై గణేశ జై గణేశ జై గణేశ జై 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 ఓం జై గణేశ. జై గణేశ జై గణేశ జై గణేశ జై 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 ఓం జై గణేశ. ఒడిశాలోని పూరి సముద్ర తీరంలో సైకత గణపతి ఆకట్టుకుంటున్నాడు. ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అత్యంత మనోహరంగా సైకత వినాయకుడిని రూపొందించారు. 3425 లడ్డూలతో వినాయకుడిని అలంకరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బదులు మట్టి వినాయకుల్ని పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జై 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 ఓం జై గణేశ. శంభూతనయుడా సిద్ధి గణప మా కోరికలు సిద్ధింప చేయవయ్యా. అయ్యా పార్వతీ పుత్రుడా పూజనీయ, అయ్యా పాల వెళ్ళి పువ్వులన్నీ నీకయ్యా. జై గణేశ గణేశ జై గణేశ జై గణేశ జై జై జై. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా దయ, సోదరభావం పరిఢవిల్లాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వాడవాడల వినాయక చవితి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. పార్వతీపురంలో ఉదయం నుంచి ఆలయాల వద్ద గణేశుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సముద్రపు అందాలకు నెలవైన మాల్దీవులు డేంజర్ జోన్లో పడ్డాయి. ఏటా పెరుగుతున్న నీటి మట్టంతో ఆ ప్రాంతం సముద్ర గర్భంలో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉంది. సముద్ర మట్టానికి కేవలం 1.5 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పగడపు దీవులకు పర్యావరణ మార్పులతో ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణాన్ని కాలరాసే ఎలాంటి చర్యల్ని తీసుకొని ఈ ద్వీప దేశానికి ఇంతటి కష్టం ఎందుకొచ్చింది? నిపుణులు చేస్తున్న హెచ్చరికల్లో ఉన్న వాస్తవం ఎంత? ఈ కథనంలో చూద్దాం. పగడాల దీవులుగా ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన మాల్దీవులకు పెనుముప్పు పొంచి ఉంది. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో మాల్దీవులు కనుమరుగయ్యే పరిస్థితులు తలెత్తవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో 90,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1,200కు పైగా దీవుల సముదాయమే మాల్దీవులు. అన్ని వైపుల నుంచి సముద్రపు నీరు ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి కేవలం 1.5 మీటర్ల ఎత్తులో మాల్దీవులు ఉండటంతో ఆ ప్రాంతానికి ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేడిమి పెరుగుతోంది. అనేక చోట్ల మంచు పర్వతాలు కరిగిపోయి సముద్రంలో కలుస్తున్నాయి. ఫలితంగా సముద్ర మట్టాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రపంచంలోని అనేక ప్రాంతాలు, నగరాలు సహా మాల్దీవులకు సైతం ముప్పు పొంచి ఉందని పర్యావరణవేత్తలు విశ్లేషిస్తున్నారు. వాతావరణానికి హాని కలిగించే పనులు, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసే చర్యలను మాల్దీవులు తీసుకోలేదు. అయినప్పటికీ ప్రకృతి విపత్తును చవిచూడటంలో వారు ముందు వరుసలో ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న మాల్దీవుల్లో మొత్తం 1200 దీవులు ఉన్నాయి. వీటిలో 200 దీవులు మాత్రమే మనుషులుండటానికి వీలున్నవి. ఇందులో చాలా వరకు దీవులు పర్యాటక కేంద్రాలుగా ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. మాల్దీవుల్లోని 70% ప్రజలు సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారు. సముద్ర జీవరాశులను వేటాడి వాటిని విక్రయించడం ద్వారా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి అందులోని జీవరాశులు సైతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. గ్లోబల్ వార్మింగ్ తో రాబోయే రోజుల్లో విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కమ్యూనికేషన్, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ జనరల్ కథనం ప్రచురించింది. 10 ఏళ్లలో ప్రస్తుతం ఉన్నదానికంటే కనీసం 3 రెట్లు అధిక వేడిమిని ప్రపంచం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ముప్పును ముందే పసిగట్టిన మాల్దీవులు ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై తన స్వరాన్ని బలంగా వినిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణ చర్యలకు ప్రతి దేశం ముందుకు రావాలని డిమాండ్ చేస్తోంది. చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తున్న ఈటీవీ బాలభారత పలు విభాగాల్లో అత్యుత్తమ అవార్డుల్ని కైవసం చేసుకుంది. యానిమేషన్ ఎక్స్ప్రెస్ సంస్థ ప్రతి ఏటా ఇచ్చే ఏఎన్ఎన్ అవార్డుల్లో ఈ ఏడాదికి 3ని బాలభారత్ సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రీ స్కూల్ ప్రదర్శన విభాగంలో ఈటీవీ బాలభారత్లో ప్రసారమయ్యే విజ్డమ్ ట్రీ మోరల్ స్టోరీస్ కు అవార్డు లభించింది. టీవీసీ బ్రాండ్లో యానిమేటెడ్ పాత్ర అత్యుత్తమ వినియోగానికి గాను పుషప్ ఛాలెంజ్ కు అవార్డు వరించింది. అలాగే సామాజిక మాధ్యమాల్లో ఉత్తమ యానిమేషన్ గీతంగా అభిమన్యు ది యంగ్ యోధా నిలిచింది. ముంబైలోని ద సహారా స్టార్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈటీవీ బాలభారత్ ప్రతినిధులకు యానిమేషన్ ఎక్స్ప్రెస్ సంస్థ అవార్డులు అందజేసింది.